హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ 11. నేను ఈరోజు మనము ఎంఎస్ వర్డ్‌లో టేబుల్‌ని ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. సో, నేను లైసెన్స్డ్ వర్షన్ ఇచ్చేస్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019. సో, ఇఫ్ యూ గో ఫర్ మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌కెళ్తే అక్కడ సబ్స్క్రిప్షన్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో, లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్. సో ఇఫ్ యూ మీరు సబ్స్క్రిప్షన్ పర్చేజ్ చేస్తే మీకు ఎంఎస్ వర్డ్‌తో పాటు ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ సమ్ అదర్ ఆప్షన్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఐ విల్ రికమెండ్ టు గో ఫర్ లైసెన్స్డ్ వర్షన్. సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు టేబుల్‌ని ఎలా డ్రా చేస్తానో చూపిస్తాను. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయండి ఇక్కడ. హోమ్ ట్యాబు, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా అండ్ డిజైన్ అండ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్ అండ్ రివ్యూ అండ్ వ్యూ. సో ఇక్కడ మీ హోమ్‌లో మనం ఫాంట్‌ని ఎలా అప్లై చేయాలి టెక్స్ట్‌కి, తర్వాత దాని అలైన్‌మెంట్స్ ఎలా చేయాలి, స్టైల్స్ ఎలా అయన్నీ చేయొచ్చు. మీరు ఇన్సర్ట్ ట్యాబ్ చూసారంటే ఇన్సర్ట్ ట్యాబ్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. సో పేజెస్ ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ మోర్ పేజెస్ మీకు ఈ సెక్షన్‌కెళ్తే ఉంటాయి. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఫర్ టేబుల్ సెక్షన్. సో ఇల్లుస్ట్రేషన్స్, సో ఇఫ్ యూ అంటే మీరు కనుక పిక్చర్‌ని యాడ్ చేయాలన్నా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ అయన్నీ ఈ సెక్షన్‌లో ఉంటాయి. సో ఏమన్నా యాడ్ ఇన్స్ ఉన్నాయా, మీడియా, సో లింక్స్‌కి, కామెంట్స్‌కి. సో మనం ఇప్పుడు ఈరోజు మనం టేబుల్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూస్తాం. సో అది టేబుల్ సెక్షన్‌లో ఉంటుందండి. దిస్ ఈస్ ద సెక్షన్. సో ఇఫ్ యూ సీ మీరు అది కామెంట్ చూసినట్టే యాడ్ ఏ టేబుల్. ఏ టేబుల్ ఈస్ ఎ గ్రేట్ వే టు ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఎ న్యూ డాక్యుమెంట్. సో మన డాక్యుమెంట్‌లో మనము ఆర్గనైజ్డ్‌గా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలంటే టేబుల్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ క్లిక్ ఆ యారోని క్లిక్ చేసినట్లయితే మీరు మనకి డెఫ్ ఈ విండో వస్తుందండి. ఇక్కడ ఈ విండో చూసారంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇన్సర్ట్ టేబుల్. సో మీరు ఆటోమేటిక్‌గా సపోజ్ మీకు ఆల్రెడీ తెలుసు కొన్ని కాలమ్స్ ఎన్ని రోస్‌ని యాడ్ చేయాలి, ఎన్ని కాలమ్స్ యాడ్ చేయాలో మీకు ఐడియా ఉంటే మీరు కనుక కర్సర్ మూవ్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా అక్కడ మీకు డ్రా చేస్తూ ఉంటుంది. సో డైనమికల్‌గా ఇప్పుడు మీరు చూసారంటే నాకు 3 1 రో ఉండాలి. 3 కాలమ్స్ ఉండాలంటే మీరు ఆ రోని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు అన్ని రోస్, అన్ని కాలమ్స్ ఆటోమేటిక్‌గా ఎండ్ అవుతాయి. సో మీరు గనుక 2 రోస్ కావాలంటే మీరు కర్సర్ డౌన్ చేశారంటే మీరు ఆటోమేటిక్‌గా సెకండ్ రో విత్ దట్ మెనీ కాలమ్స్. ఇక్కడ మనం 3 కాలమ్స్ వీటిని కాలమ్స్ అంటామండి. సో ఇది రో కంప్లీట్ రో. ఈ రోలో దీస్ ఆర్ ఆల్ కాలమ్స్ అండి. మనం ఆ రోలో ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని బాక్సులు మీరు సెలెక్ట్ చేస్తే అన్ని కాలమ్స్ కింద క్రియేట్ అవుతాయి. సపోజ్ మీకు 3 రోస్ కావాలంటే జస్ట్ మూవ్ ద కర్సర్ ఇంటూ రోస్. సో రోస్ విత్ కాలమ్స్. సో మనకి 3 రోస్, 3 కాలమ్స్ ఉన్నాయి. సో మీకు నంబర్ ఆఫ్ కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు అన్ని నంబర్ ఆఫ్ సపోజ్ విల్ స్టార్ట్ విత్ 1 అండి బిగినింగ్. సో నేను 1 కాలమ్‌ని క్రియేట్ చేశాను ఇప్పుడు. సో దీంట్లో మీరు ఏదైనా యాడ్ చేయాలంటే జస్ట్ మీరు ఆటోమేటిక్ టైప్ చేస్తే మీరు హెడ్డింగ్ చేయండి. సో దిస్ ఈస్ మై హెడ్డింగ్. సో మీరు కనుక ఇప్పుడు ఇంకో రో యాడ్ చేయాలంటే ఒకే కాలమ్ ఉండాలి. రో మాత్రం 2 రోస్ కావాలంటే మీరు ట్యాబ్‌ని సెలెక్ట్ చేస్తే జస్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా సెకండ్ రో క్రియేట్ అయిపోద్ది. నేనేం చేశానంటే జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేశాను. మళ్ళీ కంట్రోల్ జెడ్ చేస్తే ప్రీవియస్ చేంజెస్ వచ్చేస్తాయి. సో నేను కంట్రోల్ జెడ్‌ని ప్రెస్ చేశాను. సో ఇప్పుడు జస్ట్ 1 ట్యాబ్. సో ఆ ట్యాబ్ చేస్తే ఆటోమేటిక్‌గా సెకండ్ రో క్రియేట్ అయిద్ది విత్ సింగిల్ కాలమ్. ఇఫ్ యూ అగైన్ ప్రెస్ దట్ అనదర్ రో క్రియేట్ అయిపోతుంది. సో అది షార్ట్ అండి విత్ కీబోర్డ్ అండి. సో ఐ విల్ గో ఫర్ కంట్రోల్ జెడ్ నౌ. సో ఐ విల్ కమ్ టు మై ప్రీవియస్ పొజిషన్. ఎనీ టైమ్ మీరు కనుక ప్రీవియస్ చేంజెస్కి వెళ్ళాలి అనుకుంటే సపోజ్ మీరు ఒక టైప్ చేశారు ఇక్కడ మీకు ఆ చేంజెస్ అవసరం లేదు అనుకుంటే వెదర్ వీ కెన్
కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తారంటే ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు సో ఈ టైంలో మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఇంకో కాలం కావాలనుకుంటున్నారు. రో ఒకటే ఉండాలి. కాలం ఇన్సర్ట్ చేయాలంటే మీరు నా మౌస్‌ని మూవ్ చేస్తున్నాను చూడండి. సో మీరు జస్ట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. సో మనకి ఇక్కడ అనదర్ విండో, స్మాల్ విండో వస్తుందంటే ఇది క్విక్ హెల్ప్ అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫార్మాట్ చేయడానికి ఇక్కడ మీరు చూసారంటే ఇన్సర్ట్ టేబుల్. మీరు ఈ కాలంలో అందర్ రో ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనకి ఇప్పుడు ఇవి వద్దండి. సో నేనేం చేయాలనుకుంటే ఇన్సర్ట్ రో. సో మీరు ఒక రో ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఇది ప్రెస్ చేస్తే ఇంకో రో క్రియేట్ అయింది. సో ఇది మెనూ ద్వారా వెళ్ళాలంటే. ఇంతకుముందు మీరు చూపించినట్టు ట్యాబ్ కొట్టినా కూడా మనకి ఎక్స్ట్రా రో క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు రో ఓకే. తర్వాత నేను ఒక సెల్ పెట్టాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా సెల్. దిస్ ఈస్ ఫర్ మెర్జ్ సెల్. So let's see that insert row. Below right. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది సో నేను మళ్ళీ మీరు అదే సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఎక్స్ట్రా కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను బిసైడ్గా. సో ఆ ఎక్స్ట్రా రోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎక్కడ యాడ్ చేయాలనుకున్నారంటే అబోవ్ చేయాలంటే జస్ట్ మీరు ప్రెస్ చేస్తే అబోవ్ క్రియేట్ అయిపోతుంది. సపోజ్ మీరు డిలీట్ చేయాలనుకుంటే అది క్రియేట్ అయిందని ఇక్కడ ఉందండి డిలీట్ రోస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ రో అయితే సెలెక్ట్ చేయాలో దాన్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కర్సర్ అక్కడ మూవ్ చేసి వెయిట్ చేసి సో ఒక్క నిమిషం ఇక్కడ మీరు ఈ కర్సర్ని ఇక్కడ పెట్టి రైట్ క్లిక్ కొట్టారంటే మీకు మళ్ళీ మెనూ వస్తుందండి. ఇక్కడికి వెళ్ళి సో మీరు ఏ రో సపోజ్ మీరు లాస్ట్ రోని డిలీట్ చేయాలనుకుంటున్నారు. అక్కడ కర్సర్ ఉంది. దాన్ని రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొడితే మనకి మెనూ మళ్ళీ కనిపిస్తుంది. సో మనకి ఈ మెనూ అవసరం లేదు. ఈ మెనూ కావాలి. ఈ మెనూ మీదకి వెళ్ళేసి ఇన్సర్ట్ రో, డిలీట్ రోస్. సో మీరు కనుక అది డిలీట్ చేస్తే మనం ఏదైతే కర్సర్ సెలెక్ట్ అయిందో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. సో అదేవిధంగా సో మనకి ఇప్పుడు ఏదైతే బ్లింక్ అవుతుందో దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. అగైన్ రైట్ క్లిక్ అండ్ గో టు దట్ డిలీట్ రోస్. సో రో క్లిక్ అంటే సేమ్ వే డిలీట్ రోస్. సపోజ్ మీరు ఇప్పుడు ఒక అనదర్ కాలంని రో అవసరం లేదు, కాలంని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో దానికి ఎలా అంటే insert below merge cells. So we will see that where is the cell. సో మీరు ఒక న్యూ కాలంని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇదే రోకి ఇంకో కాలంని యాడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఎలా అంటే మౌస్ని కనుక మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. 1 బై 1 వెళ్దాం. సో ఇది ఇప్పుడు మీరు కర్సర్ చూసారంటే మీ కర్సర్ని ఆ రో టాప్ మీద తీసుకెళ్తే ఇలా కనిపిస్తుంది. మీరు జస్ట్ ప్రెస్ చేయండి మౌస్ తోటి. సో ఇప్పుడు మీరు చూసారంటే మనకు ఒక మెనూ డిస్ప్లే అయింది. ఈ మెనూలో ఇన్సర్ట్ ఆప్షన్స్ మనకి అబోవ్ ఉన్నాయి, బిలో ఉంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. అంటే పైన కింద యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇప్పుడు నాకు రైట్ సైడ్ కావాలనుకుంటున్నాను. ఆ సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి రైట్ సైడ్ నాకు న్యూ కాలం కావాలనుకుంటున్నాను కాబట్టి నేను అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ కాలం క్రియేట్ అయిపోయింది. సో మీరు అదేవిధంగా మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారంటే మీరు జస్ట్ మళ్ళీ అదేవిధంగా కర్సర్ని తీసుకెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలనుకుంటే డిలీట్కి వెళ్ళి
డిలీట్ కాలమ్. సో ఆటోమేటిక్గా సెలెక్టెడ్ కాలమ్ డిలీట్ అయిపోతుంది. సో ఇది మన ఎక్స్ట్రా కాలమ్ని క్రియేట్ చేయాలనుకుంటే, సో మనం ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, సో లెఫ్ట్కి వెళ్తాను. ఇప్పుడు ఈ సైడ్ క్రియేట్ అయింది. సో మళ్ళీ దీన్ని బిలో క్రియేట్ చేశాను. సో మనకి ఆటోమేటిక్గా కాలమ్స్. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఎప్పుడైనా అంటే టేబుల్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, సో ఆల్ టేబుల్ విల్ డిలీట్ అండి. ఇది సో మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి టేబుల్స్కి వెళ్ళి, సో అలా కాకుండా మీరు మీ ఓన్గా మీరు డ్రా చేయాలనుకుంటే టేబుల్, ఇక్కడ డ్రా ఆప్షన్ ఉందండి, డ్రా టేబుల్. సో ఇప్పుడు మీకు మనకి పెన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు డ్రా చేసుకోవచ్చు. మీరు ఇలా మీరు, సో నేనేం చేశానంటే మౌస్ని మన లెఫ్ట్ సైడ్ మౌస్ని పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసి లీవ్ చేశాను. ఇప్పుడు నాకు 1 కాలం క్రియేట్ అయింది. సో అదేవిధంగా మళ్ళీ ఇంకో కాలం తీసుకోవాలంటే దానికి బిసైడ్కి వెళ్ళి సేమ్ మళ్ళీ మన మౌస్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను సెకండ్ కాలం కోసం. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాలం క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే లేఅవుట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ఈ మెనూ ఇచ్చేసి కూడా మనం టేబుల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసినట్టు ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో ఇది మన ఓన్గా డ్రా చేసుకుంటే, సపోజ్ మీకు ఈ సెలక్షన్ అవసరం అయితే జస్ట్ ఎస్కేప్ కొట్టండి, ఈ సెలక్షన్ క్లియర్ అయిపోద్ది. లేకపోతే మీరు ఇది సెలెక్ట్ చేసిన ఇప్పుడు ఆ డ్రా సెలక్షన్ పోతే ఇప్పుడు నార్మల్గా అయిపోద్ది. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ సో సేమ్ ఇంతకుముందు సెలెక్ట్ చేసినప్పుడు మనం కనుక ఆ మౌస్ని తీసుకొచ్చి ఐకాన్ అబ్జర్వ్ చేయండి. ఐకాన్ వచ్చి దాన్ని కనుక మనం సెలెక్ట్ చేస్తే ఆ టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. డేసి మీకు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సర్ట్ కాలమ్ టు రైట్, లెఫ్ట్, సో స్ప్లిట్ కాలమ్స్. సో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా మనం ఎప్పుడు ఇవి చేస్తాం. సో సమ్ టైమ్స్ మీరు మెర్జ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ 2 కాలమ్స్ని కలిపి సింగిల్ చేసుకుంటే అప్పుడు మనకి మెర్జ్ ఆప్షన్ ఉంటుంది. సో somewhere, so if you see that, so let's see that I wanted to insert column right. So I have these many columns. సో నేను ఈ 2 కాలమ్స్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండుని మౌస్ తోటి హోల్డ్ చేసి సెలెక్ట్ చేయండి. చేసి మెర్జ్కి వెళ్ళి ఇక్కడ మెర్జ్ సెల్స్. సో మెర్జ్ చేస్తే ఈ 2 కాలమ్స్ మెర్జ్ అయిపోతాయి. సమ్ టైమ్స్ మనకి అలా ఉంటుంది. సపోజ్ కంట్రోల్ Z కొట్టేస్తున్నాను. మెర్జింగ్ సెల్స్. సో ఇప్పుడు దీన్ని మెర్జ్ చేస్తే జస్ట్ హోల్డ్ చేసి మెర్జ్. సో ఈ 2 ఒకటైపోయింది. సో మీరు దీన్ని కనుక మన విడ్త్ని కూడా పెంచుకోవచ్చు. మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక సెల్ యొక్క విడ్త్ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది మెర్జ్ ఆప్షన్ అండి. సో మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇవే ఇచ్చేస్తాము. సపోజ్ మీకు కనుక ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మేట్ ఉన్న టేబుల్ కావాలనుకుంటే క్విక్ టేబుల్స్, ఇక్కడ మీరు చూస్తే కొన్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫార్మేట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఎనీ టైం మీరు కనుక మీరు ఏదైతే బై మిస్టేక్ చేశారంటే జస్ట్ కంట్రోల్ Z ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఆ చేంజెస్ వెళ్ళిపోతాయి. సో ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు లాస్ట్కి వెళ్ళి, ఇప్పుడు నేనేం చేశాను లాస్ట్కి వెళ్ళాను, అక్కడ కర్సర్ని పెట్టి ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ రో క్రియేట్ అయిపోద్ది. ట్యాబ్ అయినా ఇచ్చేయచ్చు, లేకపోతే మీరు లాస్ట్కి వెళ్ళి జస్ట్ ప్రెస్ ఎంటర్, ఇది ఆటోమేటిక్లీ row will get created with the same columns. మీరు anytime if you wanted to delete, just select and delete the rows. So all rows will get deleted. Suppose మీరు కనుక predefined format యొక్క తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ సెలక్షన్స్ ఉన్నాయి, మీరు తీసేసి తర్వాత దీన్ని మీరు మెర్జ్ చేసుకోవచ్చు, మీరు దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు
ఇక్కడ మీకేం కావాలంటే మీకు ఆల్ గ్రిడ్ రోస్ కావాలంటే మనకి ఇక్కడ డిజైన్‌లో ఉంటుంది. సారీ డ్రా సీ దట్. మీరు గనుక వీటి మొత్తానికి మళ్ళీ రోస్ అంటే ఇక్కడ మొత్తానికి మళ్ళీ టేబుల్ రూపంలో కావాలంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉందండి. దీన్ని కట్టేసి దీన్ని సెలెక్ట్ చేసి సో మనకి డేటా కాలమ్స్ రోస్‌గా విత్ లైన్స్‌లో కనిపిస్తది. సో ఇది ఒక ఆప్షను. మీరు ఎనీ టైమ్ మళ్ళీ డిలీట్ చేసుకోవాలన్నా గానీ, ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి ఆల్ కాలమ్స్. డిలీట్ టేబుల్ ఆల్సో. ఇఫ్ యూ డిలీట్ దట్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ విల్ డిలీట్. ఇది జస్ట్ బేసిక్ అండి. మీరు ఈ ఆప్షన్స్‌కెళ్ళి మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా ట్రై చేయండి. మీకు కంప్లీట్ ఐడియా వస్తది. సో ఇది వెరీ సింపుల్ అండి. మనం గనక స్టార్ట్ చేస్తే మనం ఇది ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నా సో మీకు కావాలంటే డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి ఇక్కడ. టేబుల్ డిజైన్‌లో మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ వాడు ప్రీ డిఫైన్డ్ కొన్ని ఇచ్చాడు. మీకు టేబుల్‌ని ఈ ఈ కలర్స్‌లో కావాలనుకున్నా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో ప్రీ డిఫైన్డ్‌గా. సో మీకు కావాలంటే ఈ టేబుల్ డిజైన్ లేఅవుట్‌లో మీకు కావాలంటే మెర్జ్ చేసుకోవటానికి ఈ లేఅవుట్ సెక్షన్‌లో మీరు కాలమ్స్ మెర్జ్ చేసుకోవటానికి, యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. టేబుల్ డిజైన్‌లో మీరు టేబుల్ యొక్క డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సర్ట్ ట్యాబ్‌లో మీ టేబుల్ యొక్క ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్ యూజ్ చేయాలి. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటది. మీ కామెంట్స్‌ని షేర్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. థాంక్ యూ అండి. హావ్ ఎ నైస్ డే.